పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. టీడీపీ వైసీపీలు ఎలాగైనా పోస్టును దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే కోరం లేక 2 సార్లు వాయిదా పడడంతో ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమ కౌన్సిలర్స్ ని టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వారు తమ పార్టీలో చేరారని టీడీపీ అంటోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం వైసీపీ కౌన్సిలర్సే. గత ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీయే చేయలేదు. అయితే అనారోగ్యంతో ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ మరణించారు. అయితే ఆ స్థానంలో తాము సూచించిన వ్యక్తిని కూర్చోపెట్టాలని టీడీపీ కోరింది. దీన్ని వైసీపీ నిరాకరించింది. దీంతో ఎలాగైనా వైస్ చైర్మన్ సీటును గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 33 మందిలో 17 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరినట్లు చెబుతున్నారు. రేపు ఉదయం వీరిని నేరుగా మున్సిపల్ ఆఫీస్ కి తీసుకురానున్నారు. 17 మంది వస్తే కోరం సరిపోతుంది కాబట్టి వైస్ చైర్మన్ పోస్టును దక్కించుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. కోరానికి సరిపడా కౌన్సిలర్ రాకపోతే మాత్రం సమావేశం మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంది. అనేక మంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు బంధించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు అంటోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. టీడీపీ వైసీపీలు ఎలాగైనా పోస్టును దక్కించుకునేందుకు వ్యూహాలను పన్నుతున్నాయి. ఇప్పటికే కోరం లేక 2 సార్లు వాయిదా పడడంతో ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమ కౌన్సిలర్స్ ని టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వారు తమ పార్టీలో చేరారని టీడీపీ అంటోంది.